హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ గారు రచించిన చుట్టాలు అనే కథను చెప్పుకుందామండి. కథలోనికి వెళ్ళిపోతే మళ్ళీ చుట్టం పాడు చుట్టాలు ఆ మాటలు వరలక్ష్మి పైకి అనలేదు, కానీ అన్నట్టే అనిపించింది రామూర్తికి. ఈసారి వచ్చే చుట్టం అతని స్నేహితుడు. 5-6 ఏళ్లయింది రామూర్తి నారాయణని చూచి. కాలేజీ రోజుల్లో కానీ తర్వాత కానీ రామూర్తికి నారాయణతో గాఢమైన స్నేహం లేదు, కానీ ఒకరిని గురించి ఒకరికి ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో కాస్త వివరాలు తెలుసు. రేపు సాయంత్రం వస్తాడనుకుంటాను అని. విన్నావా అన్నట్టు రామూర్తి ఉత్తరం మడుస్తూ భార్యకేసి చూశాడు. రానివ్వండి, వద్దంటే మాంతారా అని మొహం చిట్లించుకుని భుజాన ఉన్న పిల్లాన్ని మంచం మీద పడుకోబెట్టి జోకొడుతూ కూర్చుంది. స్నేహితులు కూడా రాకూడదంటావా? మంచి చెడ్డ ఉండక్కర్లేదిగా అన్నాడు రామూర్తి వెటకారంగా. వరలక్ష్మి తిరుగుబాటు చేస్తే భరించలేనన్నట్టు. నేనిప్పుడేమన్నాను అంటూ ఉండగానే ఆమె కంఠం ఉణికింది, మాట్లాడలేకపోయింది. రామూర్తి ఇరుకున పడ్డట్టయ్యాడు. వాళ్ళిద్దరికీ అంత చిన్న విషయం మీద అంత ఘర్షణ జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. వారానికి ఒక చుట్టమన్నా దిగాల్సిందే వాళ్ళ ఇంట్లో. ఆ ఊర్లో ఉన్న ఆసుపత్రికో కోర్టుకో ఉద్యోగానికో ఇంకో దానికో అలా వస్తూనే ఉంటారు. టీచర్ పనిచేస్తున్న రామూర్తికి వెనకాల 1 ఎకరం పొలం ఉంది. అది లేకపోతే ఏం చేసేవాడో కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి 5-6 బస్తాల ధాన్యం వస్తుంది. ఆ ఆస్తితో అతను బంధువుల్ని మేపక తప్పటం లేదు. వాళ్ళింటికి వచ్చే పోయే వాళ్లలో స్నేహితుల కన్నా బంధువులే ఎక్కువ ఉంటారు. వీళ్ళ ఊరు వచ్చేటప్పటికి వాళ్ళకి ఎక్కడ లేని బంధుత్వాలు పుట్టుకొస్తాయి. ఒక చుట్టం వచ్చి వెళ్ళాడంటే భుజాల మీద నుంచి పెద్ద బరువు దించుకున్నట్టు ఉంటుంది రామూర్తికి. ఇక వరలక్ష్మికైతే ఏదో దెయ్యం పట్టి వదిలినట్టే ఉంటుంది. ఇంటికొచ్చిన మనిషికి 1 పూట 2 పూటలు తిండి పెట్టలేనంత పీనాసి మనిషేం కాదు వరలక్ష్మి. వాళ్ళ కష్టం సుఖం తెలుసుకోలేనంత జ్ఞానం లేని మనిషి కాదు. కానీ వరలక్ష్మికి చికాకు కలిగేది ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళు వీళ్ల గుమ్మం ఎక్కగానే మహారాజులైపోతారు. ఇళ్ల దగ్గర ఎంతెంత పనులు చేసేవాళ్ళైనా వీళ్ళింటికి వచ్చేటప్పటికి అన్నీ వరలక్ష్మే అందించాలి. ఇక్కడ దాసదాసీలున్నట్టు దర్జా ఒలకబోస్తారు. వాకిట్లో బారెడు దూరంలో నుయ్యి నీళ్లు పోసుకోవాలంటే 4 చేదలు తేలిగ్గా తోడుకోవచ్చు. అంత చిన్న పని కూడా వాళ్ళు చేసుకోరు. మగవాళ్ల పని ఆడవాళ్ల పని అన్నీ వరలక్ష్మే చెయ్యాలి. ఒకసారి వరలక్ష్మి పినతండ్రి తోడల్లుడు ఒక ఆయన కోర్టు పని మీద వచ్చాడు. మనిషి నిక్షేపంలా ఉంటాడు. స్నానానికి 4 చేదలు నీళ్లు తోడుకోలేడు. అమ్మాయి, కోర్టుకు వేళయింది, స్నానానికి నీళ్లు తోడుపడయ్యవే అంటాడు. ఏం మనిషి అనుకోవాలి? వరలక్ష్మి ఏదో పనిలో ఉంది. చెయ్యి ఖాళీ లేదు బాబాయ్, నూతి దగ్గర బిందె ఉంది, స్నానాల దొడ్లో సబ్బు ఉంటుంది చూడండి అనేసింది. ప్రాణాలు బిగపట్టుకుని నీళ్లు తోడుకోమన్న అర్థంతో రామూర్తి ఇంతెత్తున లేచాడు. బాగానే ఉంది మర్యాద, ఆ పని తర్వాత చేసుకోవచ్చు, ముందు నీళ్లు తోడిపడయ్యి అని వంటింట్లోకొచ్చి కేకలేశాడు. అంత మర్యాదలు చేయాలనుకుంటే మీరు తోడిపడయ్యరాదు అనలేదు వరలక్ష్మి. అలాంటి పోట్లాటలన్నీ అంతకు ముందే అయ్యాయి. చుట్టాలు ఎదుట పెళ్ళాం ఏమన్నా అంటే తల తీసేసినట్లు అవమానం జరిగిపోతుందనుకుంటాడు రామ్మూర్తి. మొగాళ్ళం బయట 10 గంటలు కష్టపడి ఇంటికి వస్తాం, మళ్ళీ ఇంట్లో కూడా చాకరీ చెయ్యాలా అంటాడు వెటకారంగా మాటిమాటికి. అతని వెటకారం చూస్తే వరలక్ష్మికి చికాకు పుడుతుంది. కష్టం సుఖం చెప్పుకున్నట్టు మాట్లాడుకోవాలి, కానీ ఎదుటి వారిని వెటకారాలు చేస్తూ తీసి పారేసినట్టు మాట్లాడితే చాలా కష్టం వేస్తుంది వరలక్ష్మికి. ఒక్కోసారి ఇంట్లో చాకరీ అంతా మిమ్మల్ని చెయ్యమన్నానా ఎప్పుడన్నా? ఏ చుట్టమో పక్కమో వచ్చినప్పుడు కాస్త సాయం చెయ్యకూడదా అంటుంది. అలాంటివన్నీ ఆడవాళ్ళు చూసుకోవాలి అంటాడు రామ్మూర్తి. ఎంతసేపు వాదించుకున్నా చివరికి జరిగేదేమీ ఉండదు. చుట్టాల ముందు అతనేదో అనడం, వరలక్ష్మికి కళ్ళనీళ్లు తిరగడం,
వచ్చిన వాళ్ల ముందు సిగ్గుచేటు తప్ప మొగుడితో వాదించి లాభం లేదని అతన్ని పలకరించదు. రామూర్తి స్వతహాగా బద్ధకస్తుడు. అతని పనులే అతను చేసుకోడు. అతనికి ఎప్పుడన్నా బుద్ధి పుట్టి పిల్లాడిని తీయడమే గగనం. రోజువారీ పనులు వరలక్ష్మి తేలికగా చేసుకుంటుంది. కానీ ఎవరన్నా వచ్చినప్పుడే కష్టంగా ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళు కూడా కాస్తైనా ఇంగిత జ్ఞానం లేకుండా ఉంటారేమిటో. భర్త కూడా అంత కష్టం సుఖం తెలియనట్టు ప్రవర్తిస్తాడు. అదే వరలక్ష్మికి కష్టంగా ఉంటుంది. ఆయనకి కోర్టు టైం అయ్యింది, లేచి నీళ్లు పడయ్యే ముందు అని రామూర్తి మళ్ళీ అనగానే ఆ చుట్టాన్ని ముగుడిని తిట్టుకుంటూ లేచి వెళ్ళి బిందె నిండా నీళ్లు తోడి దొడ్లో పెట్టి తాడు మీద తువ్వాలు పెట్టి ఇంట్లోకి వచ్చింది. ఒక్కోసారి అనుకుంటుంది వరలక్ష్మి, పోనిద్దు, మగాళ్ళు ఈ పనులన్నీ చేసుకుంటారా, ఓ 4 పనులు ఎక్కువ చేస్తే నా కండలేం కరిగిపోవులే అని. కానీ ఒక్కోసారి చిరాకు వస్తుంది. అలాంటి టైంలో విసుక్కుంటుంది. పనుల సంగతి అలా ఉంచితే వాళ్ళ దగ్గర ఎన్ని నిష్ఠూరాలో. కాస్త పెద్ద వయసు వాళ్ళైతే అతి చనువు చూపిస్తూ, అమ్మాయి ఏం వండుతున్నావు, మరీ హైరానా పడకు సుమా, కాస్త కూర చారు చాలే అని ఇబ్బంది పడి చారు నీళ్లతో సరిపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడతారు. ఏ వంకాయో బీరకాయో వండుతున్నావని చెప్పాననుకోండి, కూరగాయల రేట్లు ఎలాగున్నాయమ్మా ఇక్కడ, మా ఊర్లో అయితే ఈ కూరగాయల కన్నా నీచు మాంసాలే చవగ్గా ఉన్నాయి, కోడిగుడ్డు 30 పైసలేగా మాకు, ఇక్కడెంతో అని నెమ్మదిగా అటులాగుతారు. ఇక్కడ 40 పైసల పైనే ఉంటుంది బాబాయ్, ఎంతైనా పల్లెటూళ్ళలో కొంచెం చవగ్గానే దొరుకుతాయి అన్నీ. అబ్బా, ఇక్కడ 40 పైసల గుడ్డు ఏం మండిపోతున్నాయో, 1 డజను గుడ్లన్నా తెచ్చాను కాను, ఏది అనుకోకుండా బయలుదేరాను. డజను గుడ్లు తెస్తే మాత్రం ఎన్నాళ్ళు ఉంటాయిలేండి, ఎక్కడ ధరల ప్రకారం అక్కడ గడుపుకోవలసిందే అని. ఏం చేస్తారు, అవసరానికి ఎంత ధర ఉన్నా తెచ్చుకోవాలి కదా అని చివరికి తేల్చి చెప్పాడు. ఆ పూట ఆయన పళ్ళెంలో కోడిగుడ్డు అట్టు వేయకపోతే వరలక్ష్మికి బాగుండదు. అయ్యో ఇదేం పనమ్మాయి అనడం, సుఖంగా తినడం. కాస్త వరసైన ఆడవాళ్ళైతే ఇదిగో కోడలా అనో మరదలా అనో వరుస పెట్టి పప్పుచారుతో సరిపెడదామనుకుంటున్నావేమో, మాంసం వండకపోతే ఊరుకోమమ్మాయి అని హాస్యాల్లోకి దించుతారు. వాళ్ళలా అన్నంత మాత్రాన వరలక్ష్మి మాంసాలు చేపలు వండకపోయినా ఆ మాటలన్నాక మామూలు కూరలతో అన్నాలు పెట్టాలంటే ఏమిటో తప్పు చేసినట్టు అనిపిస్తుంది వరలక్ష్మికి. వాళ్ళు అన్నాల ముందు కూర్చుంటూ, ఆఖరికి నీ మాటే నెగ్గించుకున్నావు, వంకాయ కూరేనన్నమాట మా మొహాలకి అని నవ్వులాట కన్నట్లే మాట్లాడి గునుస్తూ తినడం. భేదమొహం బడిపంతులు కొంపలో ఇంతకన్నా ఏం మర్యాదలు జరుగుతాయి లెమ్మన్నట్టు మొహాలు పెట్టి, అయ్యో వచ్చే పోయే వాళ్లతో మీరు మాత్రం ఏం చెయ్యగలర్లే అని దయదల్చి వంకాయ కూర తింటున్నట్టు మాట్లాడడం. ఒక ఆవిడైతే నా కోసం చేపలు వండండి అని తెగేసి అనలేదు, కానీ అంత పని చేసింది చివరికి. మీరు మాంసం చేపలు ఎన్నాళ్ళకోసారి వండుకుంటారు అని కాలక్షేపానికి అడుగుతున్నట్టు వాకబు చేసింది ముందు. ఎప్పుడో కానీ వండమండి, చేపలైతే ఆయన బాగానే తింటారు, కానీ నాకు అసలు తిన్నగా వండడమే రాదు, 6 నెలలకొకసారి కూడా వండుతానో లేదో అంది వరలక్ష్మి. ఆవిడ పెద్ద ఆప్తురాలిలాగా, అయ్యో పిచ్చిమొహం దానా, సాయంత్రం తెప్పించుకోండి చేపలు, నేనుండి పెడతాను, ఒక్కసారి చూస్తే నీకే తెలుస్తుంది మీ ఇద్దరికీ ఎంత కావాలి, 1/4 కిలో అయితే 2 పూట్ల తినొచ్చు, సాయంత్రం తెప్పించు, 4 ముక్కలు పులుసు పెట్టి 4 ముక్కలు వేపుడు పెట్టి చూపిస్తాను అంది. ఒక్కసారి అని సరిపెట్టిందా, అలా కాదు, సాయంత్రం దాకా ఆ పాటే పాడింది. రామూర్తి వచ్చాక కూడా అలాగే అంటూ ఉంది. రామూర్తి సంగతి తెలియందేముంది, అసలే ఎచ్చుల కోరు, 1.5 కిలో చేపలు తెచ్చి పడేశాడు. ఆవిడ చక్కగా పొయ్యి దగ్గర చేరి
అరకిలో నూనె పోసి 2 కూరలు తయారు చేసింది. వేటగాడు మెత్తనైతే లేడి 3 కాళ్లతో నడిచిందట. రామ్మూర్తి ఇంటికొచ్చే చుట్టాల వరుస అది. వాళ్ళ కోసం చేపలు మాంసాలు వండకపోతే కొబ్బరికూర వేసి శనగపప్పు కూర, కొబ్బరికూర పచ్చడి, ఈ రకంగా అంతా కొబ్బరికాయల్లోనే నడపాలి మర్యాదలన్నీ కూడా. మాంసాలు చేపలు వండమన్నామా, కాస్త కొబ్బరికాయ పచ్చడైనా చేయకూడదు, ఆ మాత్రం మర్యాద చేయడం ఎరుగరు అని చుట్టాలు ఇళ్లకు పోయి నిష్ఠూరాలు వేయడం బోలెడు సార్లు అయ్యింది. వీలైనంత వరకు వరలక్ష్మి వచ్చిన వాళ్ళకి లోపం లేకుండానే చెయ్యాలని చూస్తుంది. ఎంత చేస్తే మాత్రం ఏమిటి జరిగేది? వారం రోజుల క్రితం పిల్లాడికి కన్ను పోయినంత పనయింది. చుట్టాలు శుభ్రంగా టిఫిన్లు తిని కాఫీలు తాగి కబుర్లలో పడ్డారు. పిల్లాడు వాళ్ళ దగ్గరే ఆడుతూ ఆడుతూ గుమ్మం దగ్గర మెట్ల మీద నుంచి దొర్లి పడ్డాడు. ఎక్కడో పెరట్లో ఉన్న వరలక్ష్మికి ఏడుపు వినపడి పరిగెత్తుకొచ్చే వరకు పిల్లాడు కిందపడి అలాగే ఉన్నాడు. నుదురు బొప్పి కట్టి కంటి దగ్గర రాయి గుచ్చుకుంది. పిల్లాడు అంతలా ఏడుస్తుంటే ఒక్కరన్నా వచ్చి తీయలేదు. పోనీ వాళ్ళేమైనా అవసరమైన సంగతులు మాట్లాడుకుంటున్నారా అంటే అది లేదు. హైదరాబాద్ పెద్దదా మెద్రాస్ పెద్దదా అని పోసుకోలు కబుర్లు. ఎందుకొచ్చిన కబుర్లో అవి. పిల్లాడిని భుజాన వేసుకొని వరలక్ష్మి లోపలికి తీసుకొచ్చాక, ఇప్పుడు ఇక్కడే కదా ఆడాడు, ఎప్పుడెళ్ళాడో అక్కడికి ఒక్కచోట కాలు నిలవదు వెధవకి అని అంటున్నారు. పిల్లాడికి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడగటం కానీ కంగారు పడటం కానీ ఏమీ లేదు. వాళ్ళ పిల్లలైతే అలాగే చూస్తూ ఉంటారా అని ఆలోచిస్తే వరలక్ష్మికి చాలా కోపం వచ్చింది. ఇలాంటి వాళ్ళ కోసమా అది వండి ఇది వండి నానా హైరానా పడి మర్యాదలు చేయడం ఎందుకట అని అనుకుంటూ పిల్లాడిని తీసుకుని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. జరిగిన సంగతి రామ్మూర్తికి చెబితే, వీడెక్కడ ఆడుతున్నాడో వాళ్ళు చూసారా ఏమిటి అన్నాడు. ఇంకేమంటుంది వరలక్ష్మి, బుద్ధి లేని మనుషులు అని అందరినీ కలిపి తిట్టుకుని ఊరుకుంది. 2 వారాల కిందట ఇంకో పీడ వదిలింది. శకుంతల అని రామ్మూర్తికి చెల్లెలు వరసట. పురుడు పోసుకోవటానికి వచ్చింది. ఆసుపత్రిలో పరీక్షలు అవి చేయించుకొని వెళ్ళిపోతారేమోననుకుంది వరలక్ష్మి. డాక్టర్ అమ్మ పురిటికి ఇక్కడికే రమ్మంది అని వాళ్ళనేసరికి తెల్లబోయింది వరలక్ష్మి. సత్రవులో గది తీసుకుని ఉండేవాళ్లమే, అలాంటి చోటేం ఇబ్బంది పడతారు, మా ఇంటికి రండి అన్నాడు రామ్మూర్తి. సరేలే మన వాళ్ళు ఉండగా పరాయి చోటుకి ఎందుకు లెమ్మని ఇక్కడికే వచ్చాం అని చెప్పింది చూలింతరాలు మేనత్త కనకమ్మ. వరలక్ష్మికి రామ్మూర్తిని అడిగేదాకా మనసులో లేదు. రామ్మూర్తి కూడా రాగానే వాళ్ళని చూసి కాస్త తెల్లబోయాడు. వాళ్ళని మీరే రమ్మన్నారటగా అని వరలక్ష్మి కోపంగా అడిగేసరికి కంగారు పడ్డాడు. ఎప్పుడూ అన్నాను, శకుంతల పురిటికి మళ్ళీ వస్తామని, ఎక్కడో రూమ్ తీసుకుని ఉంటామని అంటుంటే మాట అంటే ఏం పోయిందిలేమ్మని మా ఇంటికి రండి అన్నాను అంటూ నసిగాడు రామ్మూర్తి. అవును, అడ్డమైన చాకరీ చేసేదాన్ని నేను ఉన్నానుగా అంది కోపంగా. ఏదో మర్యాదగా అన్నాను కానీ వాళ్ళు నిజంగానే వస్తారనుకున్నానా ఏంటి అని విసుక్కున్నాడు రామ్మూర్తి. ఈ కథ ఇంకా ఉందండి. ఈ కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మొదటి భాగం మాత్రమే.